బిల్డింగ్ పర్మిషన్ అప్లై చేయడానికి థర్డ్ కేటగిరీ అప్రూవ్డ్ బిల్డింగ్ ప్లాన్ కేటగిరీ. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హౌస్ ఉండి మీరు ఫస్ట్ ఫ్లోర్కి కానీ సెకండ్ ఫ్లోర్కి కానీ పర్మిషన్కి వెళ్ళాలి అనుకుంటే, లేదా ఎగ్జిస్టింగ్ హౌస్ డిమాలిష్ చేసి ఫ్రెష్గా పర్మిషన్ వెళ్ళాలి అనుకుంటే మీకు కావాల్సిన ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి ప్రీవియస్లీ అప్రూవ్డ్ శాంక్షన్డ్ ప్రొసీడింగ్స్ అండ్ ప్లాన్. ప్రీవియస్లీ అప్రూవ్డ్ అంటే గ్రామ పంచాయత్ నుంచి కానీ మున్సిపాలిటీ నుంచి కానీ మీకు వచ్చిన శాంక్షన్డ్ ప్రొసీడింగ్స్. అంటే 1997లో మీకు చూపిస్తున్న ఆజ్ఞాపత్రం ఇది. అండ్ ప్లాన్, దాంతోపాటు గ్రామ పంచాయత్ నుంచి వచ్చిన స్టాంప్ విత్ అఫీషియల్ స్టాంప్స్ ఉండాలి. అండ్ సెకండ్ కేటగిరీ మనకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కానీ లేకపోతే సర్పంచ్ నుంచే కానీ అప్పుడు కట్టిన ట్యాక్స్ రిసిప్ట్స్ ఉంటాయి మీకు. నేను ఆ శాంపిల్ ఫార్మాట్స్ ఇందులో చూపిస్తున్నాను. ఆ ఇయర్లో కట్టిన ఫీ రిసిప్ట్, ప్రొసీడింగ్స్ అండ్ ప్లాన్, దాంతోపాటు లేటెస్ట్ ట్యాక్స్ రిసిప్ట్ కూడా యాడ్ అవుతుంది. రిమైనింగ్ డాక్యుమెంట్స్ వచ్చేసి సేల్ లీడ్ అంటే మీ పేరు మీద ఉన్న ఓనర్షిప్ డాక్యుమెంట్. నెక్స్ట్ వచ్చేసి లింక్ డాక్యుమెంట్స్ వచ్చేసి 26 ఆగస్ట్ 2020 అనేది కట్ ఆఫ్ డేట్. అప్పటి వరకు ఉన్న లింక్ డాక్యుమెంట్స్ అన్నీ మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వెంచర్ లేఅవుట్ శాంపిల్ విత్ జీపీ స్టాంప్, ఇది గ్రామ పంచాయత్ స్టాంప్ మ్యాండేటరీ. నెక్స్ట్ ఫైనల్ ఓనర్స్ ఆధార్ కార్డ్. 1000 రూపీస్ LRS 2020లో అప్లై చేసుకొని ఉంటే ఆ LRS రిసిప్ట్ కూడా, అండ్ ఈసీ అండ్ మార్కెట్ వాల్యూ అవి మా ఆఫీస్ నుండి మేము ప్రొవైడ్ చేస్తాము.